నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదని మనం ఏడుస్తూ పాస్టర్ గారి దగ్గరికి వస్తాం, లేదా వచ్చిన వాళ్ళని ప్రార్థన చేయమంటూ ఉంటాం. నేను అంటూ ఉంటాను, నా దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకుంటావా, నేను తర్వాత చేస్తాను, కానీ నువ్వు చేసుకుంటావు అంటే నవ్వుతారు. సీరియళ్ళు చూస్తూ, సెల్ ఫోన్లో జబర్దస్త్ ప్రోగ్రాంలు, దిక్కుమాలి అన్నీ చూస్తూ, ఎవరో ఒక రోజు నా చర్చికి రాగానే అయ్యగారు అమ్మగారు మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం బాగాలేదని అంటే ఎలా అంటే మీ జీవితంలో మార్పులు వస్తాయి? ఎలా వస్తాయి మార్పులు? మీరు ముందు వర్తమానంలో మారండి, భవిష్యత్తు అదే మారద్ది. ఇది కన్ఫర్మ్. ఎవరి కోసం ప్రార్థన చేయమని వెళ్ళక్కర్లే, వాళ్ళని వెనకాల పడక్కర్లే. యథార్థంగా మీరున్న చోట మౌనముగా రహస్యమందున్న మీ తండ్రికి మొర్ర పెడితే వినగలిగిన సమర్థుడు మన తండ్రి. వింటాడు, ఆయన వింటాడు, ఖచ్చితంగా వింటాడు, మేలులు జరిగిస్తాడు. కనుక ఈ లోకమనే యుద్ధ రంగంలో సాతాను కట్టిన కోట్లను పడగొట్టేవారుగా మనం ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మొట్టమొదటిదేంటి? బలహీనతలను అధిగమించాలి.